Hello everyone, welcome to LED English. I am Rebecca, your spoken English trainer. సో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే మన కెరియర్లో గ్రోత్ ఉంటుంది, గ్లోబల్ కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది, చాలా ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేయవచ్చు. మరెందుకు ఆలస్యం, ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. కానీ ఈ రోజుల్లో మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి ముందు కొన్ని అపోహలు ఉన్నాయి, కొన్ని మిస్టేక్స్ చేస్తున్నాం. అది ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్ రైట్, మిస్టేక్ నెంబర్ 1, థింకింగ్ గ్రామర్ ఈజ్ ఎవ్రీథింగ్. గ్రామరే ముఖ్యం అనుకోవడం. మనం చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే గ్రామరే ముఖ్యం అనుకొని మాట్లాడకుండా ఉండడం. గ్రామర్ అనేది మనం అకార్డింగ్ టు ద టైం మనకు వచ్చేస్తుంది. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే గ్రామర్ ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతుంది. కానీ మనం మాట్లాడడమే స్టార్ట్ చేయకపోతే మనం ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ లుక్ ఎట్ 2 డిఫరెంట్ సినారియోస్. ఒకవేళ ఒక అబ్బాయి ఓన్లీ గ్రామర్ రూల్స్ చదువుకుంటూ ఉన్నాడు అనుకోండి, నేను పర్ఫెక్ట్ అవుతానే నేను ఇంగ్లీష్ మాట్లాడతాను అనుకునేవాడు 5 years తర్వాత కూడా గ్రామర్ రూల్స్ నేర్చుకుంటూనే ఉంటాడు కానీ మాట్లాడలేడు. ఎందుకంటే అతనిలో ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వదు. థియరీ నేర్చుకోవడం ఒక పక్క అయితే ప్రాక్టికల్గా మాట్లాడడం మరొక వంతు. కాబట్టి ఫస్ట్ మనం ప్రాక్టికల్గానే స్టార్ట్ చేయాలి. గ్రామర్ అంతా పక్కన పెడితే మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తే మనకి గ్రామర్ అనేది సమయానుసారంగా అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన గ్రామర్ కూడా కరెక్ట్ అవుతుంది. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. సో యూ నీడ్ టు సింప్లీ start speaking, because unless and until you start speaking in English, you cannot learn. Okay, this is the mistake number 1. Now let's look at mistake number 2. So mistake number 2, relying only on expensive courses. ఎక్స్పెన్సివ్, కాస్ట్లీ, ఖరీదైన కోర్సెస్ని జాయిన్ అవుతేనే నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను. ఎందుకంటే మనం చాలా యాడ్స్ చూస్తూ ఉంటాం కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ అని చాలామంది నా కోర్స్ జాయిన్ అవ్వండి, మీరు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలరు అని అంటుంటారు. బట్ ఫ్రీగా కూడా చాలా రిసోర్సెస్ ఉన్నాయి, మనం ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవచ్చు. యూట్యూబ్ వీడియోస్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎల్ఈడి ఇంగ్లీష్ ఛానల్లోనే చాలా రిసోర్సెస్ ఉన్నాయి. షార్ట్స్కి వెళ్ళారంటే అసలు మీకు ఎన్ని రోజులైనా కంటిన్యూగా మీరు కాంటెంట్ని మీరు యూస్ చేయవచ్చు, అంత రిసోర్సెస్ మన ఛానల్లో ఉన్నాయి. సో ఇలాగే యూట్యూబ్ వీడియోస్ చాలా ఉన్నాయి, అండ్ ఆన్లైన్ బుక్స్ ఉన్నాయి, వెబ్సైట్స్ ఉన్నాయి, లాంగ్వేజ్ యాప్స్ ఉన్నాయి. ఇవన్నీ యూజ్ చేసి మీరు ఫ్రీగా ఇంట్లోనే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. కాస్ట్లీ కోర్సెస్ని అఫోర్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రిసోర్సెస్ ద్వారానే మీరు ఇంగ్లీష్ ఈజీగా ఫ్రీగా నేర్చుకోవచ్చు. మిస్టేక్ నెంబర్ 3, బిలీవింగ్ ఓన్లీ నేటివ్ స్పీకర్స్ కెన్ టీచ్ ప్రాపర్ ఇంగ్లీష్. నేటివ్ స్పీకర్స్ మాత్రమే ఇంగ్లీష్ బాగా నేర్పించగలరు అని అనుకోవడం. నేటివ్ స్పీకర్స్ బాగా మాట్లాడగలరేమో, అలాగే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ బాగా నేర్పించగలరేమో, కానీ తెలుగు స్పీకర్స్కి తెలుగు వచ్చిన వాళ్ళే, మన తెలుగు వాళ్ళే బాగా నేర్పించగలరు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎలాంటి ఛాలెంజెస్ని ఎదుర్కొన్నారు, ఎలాంటి స్ట్రగుల్స్ని ఎదుర్కొన్నారో, తెలుగు వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటో తెలుగు వాళ్ళకే తెలుస్తుంది కదా. అందుకని మన తెలుగు టీచర్సే మనకి బాగా నేర్పించగలరు, ఎందుకంటే మనం ఫేస్ చేసే ఛాలెంజెస్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో ఇదొక మిత్ అన్నమాట. ఈ మిస్టేక్ మనం చేయకూడదు. వాళ్ళు మనకి నచ్చినట్టుగా దే కెన్ మేక్ ద థింగ్స్ బెటర్, ఓకే, టు మేక్ అస్ అండర్స్టాండ్. ఎందుకంటే చెప్పాను కదా, దే ఆర్ వెల్ అవేర్ ఆఫ్ ద కామన్ మిస్టేక్స్ దట్ తెలుగు స్పీకర్స్ మేక్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు learn the English concepts through Telugu from the Telugu teachers. Mistake number 4, thinking to move to an English speaking country to learn English. ఇంగ్లీష్ స్పీకింగ్ దేశానికి మనం వెళ్తేనే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అని అనుకోవడం. ఎందుకు? మన ఇండియాలో ఉండే మన ఇంట్లో నుంచి ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ అవర్ హోమ్ మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఆన్లైన్ రిసోర్సెస్, అలాగే మూవీస్, కాన్వర్సేషన్స్ ద్వారా మనం ఇంట్లో ఉండే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. బట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. అండ్ ఇట్స్ నాట్ ఓవర్ నైట్ వచ్చేసిన విద్య కాదు, మనం ప్రాక్టీస్తో, పేషెన్స్తో తెచ్చుకోవాల్సిన స్కిల్. లెట్స్ మూవ్ ఆన్ టు ద లాస్ట్ మిస్టేక్. మిస్టేక్ నెంబర్ 5,
ఎక్స్పెక్టింగ్ పర్ఫెక్షన్ ఫ్రమ్ ద స్టార్ట్. ఫస్ట్ అటెంప్ట్‌లోనే పర్ఫెక్ట్‌గా ఉండాలి అనుకోవడం. చాలామంది ఏంటంటే, నేను మాట్లాడితే పర్ఫెక్ట్‌గానే ఉండాలి. నేను మిస్టేక్స్ చేయకూడదు. ఆ స్టేజ్‌కి, ఆ లెవెల్‌కి నేను చేరినంత వరకు నేను ఇంగ్లీష్‌లో మాట్లాడను. తెలుగులోనే మాట్లాడతాను అనుకోవడం. ఇదొక చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. ఈ 5 మిస్టేక్స్‌లో ఇదే పెద్ద మిస్టేక్ అనుకోవచ్చు. ఇట్స్ ఓకే టు మేక్ మిస్టేక్స్. కాకపోతే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం అనేది ఇంపార్టెంట్. Don't worry about making mistakes, because unless and until you make mistakes, you cannot learn, my friends. మిస్టేక్స్ చేస్తేనే కానీ మనం నేర్చుకోలేం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చిన్న పిల్లలు, మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు మంత్స్ బేబీస్, 1 ఇయర్ బిలో పిల్లలు ఎప్పుడైతే నడక నేర్చుకుంటారో మనలాగా పర్ఫెక్ట్‌గా ఒకేసారి నడిచేస్తారా? లేదు కదా! కొంచెం పడుతుంటారు, లేస్తుంటారు. అలా బుడిబుడి అడుగులు వేస్తూ ఉంటారు కదా! కానీ కొన్ని రోజుల తర్వాత పర్ఫెక్ట్‌గా నడవడం నేర్చుకుంటారు. అలాగే మనం కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడంలో చిన్న పిల్లలనుకోండి, మెల్లమెల్లగా మనం నేర్చుకుంటూ ఉండాలా, పడుతూ ఉండాలా, మిస్టేక్స్ చేస్తూ ఉండాలా. కానీ ఆ కాన్ఫిడెన్స్, కన్సిస్టెన్సీతో మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడే కాన్ఫిడెంట్‌గా మాట్లాడగలుగుతాం. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. మాట్లాడడం మానేయొద్దు. స్టార్ట్ స్పీకింగ్ ఇంగ్లీష్ టుడే ఇట్‌సెల్ఫ్. ఈ రోజు నుండే ఇంగ్లీష్‌లో మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. మీరు డెఫినెట్‌లీ యుల్ స్పీక్ ఫ్లూయెంట్‌లీ అండ్ కాన్ఫిడెంట్‌లీ ఇన్ ఇంగ్లీష్. ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. వీడియోకి సంబంధించి మీ సజెషన్స్ ఏమైనా ఉంటే, అలాగే మీరు ఫేస్ చేసే స్ట్రగుల్స్ అండ్ ఛాలెంజెస్ ఏంటున్నాయో మన కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నేను రిప్లై ఇస్తాను. అండ్ వెళ్ళే ముందు లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఎల్ఈడి ఇంగ్లీష్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. తద్వారా మేము పోస్ట్ చేసే కొత్త వీడియోస్, న్యూ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందుతుంది. సో అంతవరకు సెలవు. I'll meet you again in the next video. Thank you. Happy learning.